నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. పోలీస్ పహారాలో నిర్వహించిన మున్సిపల్ సాధారణ సమావేశాన్ని వాయిదా వేసిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి. పురపాలక సంఘం దేవాలయం లాంటిదన్న నెరసు చింతయ్య. ఎన్టీఆర్ గారి క్రమశిక్షణ అందరూ అలవర్చుకోవాలన్న లింగం ప్రసాద్. ఎండీఓ కార్యాలయంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం. అర్హులకు పింఛన్ పత్రాలు అందించిన రావి. సమన్వయంతో పట్టణ సమగ్ర అభివృద్ధికి ముందుకు వెళ్దామని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు అన్నారు. నేడు సాధారణ కౌన్సిల్ సమావేశాన్ని ఆయన నిర్వహించారు. గుడివాడ పురపాలక సంఘం మినీ అసెంబ్లీని తలపించింది. 6 అంశాలతో కూడిన అజెండాను చర్చించేందుకు చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సభ సమావేశమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి అందరూ కలిసి సమన్వయంతో ముందుకు వెళ్దామని పేర్కొన్నారు. అజెండా చదవమని ఆదేశించారు. అయితే టీడీపీ కౌన్సిలర్ లింగం ప్రసాద్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ గత సమావేశంలో జరిగిన సంఘటనలు సభా గౌరవాన్ని మంటకల్పాయన్నారు. దీనికి టీడీపీ కౌన్సిలర్స్ అందరూ సమర్థించారు. సభలో అందుకు కారణమైన సభ్యులు క్షమాపణ చెప్పాలని లేదా సభ నుండి వారిని బహిష్కరించాలని పట్టుబట్టారు. వారిని వారించేందుకు చైర్మన్ యలవర్తి ప్లీజ్ అంటూ సంయమనం పాటించాలంటూ పలుమార్లు సూచించారు. అయినప్పటికీ కౌన్సిలర్లు మూతపడలేదు. మరలా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కోఆర్పొరేషన్ సభ్యులు గోకరకొండ బలరాం తీవ్రంగా ఎమ్మెల్యే విధానాలను నిరసిస్తూ పెద్దగా కేకలు వేశారు. అదేవిధంగా కౌన్సిలర్ పొట్లూరి కృష్ణారావు డూ ఆర్ డై తేల్చాల్సిందే అంటూ బిగ్గరగా అరిచారు. విజయవాడ వైజాగ్ తర్వాత ఏ ఊరు అంటే గుడివాడ అని చెప్పుకునే విధంగా మీరు ప్రణాళికలు తయారు చేసి గుడివాడని అభివృద్ధి చేసుకోండి. నేను పూర్తి స్థాయిలో మీకు మద్దతు ఇస్తాను. గుడివాడకి ఎన్ని నిధులు కావాలంటే అన్ని నిధులు ఇస్తాను. అన్ని శాఖల అధికారులను పిలిపించుకుని సమన్వయంతో గుడివాడ పట్టణ అభివృద్ధికి కావాల్సినటువంటి ప్లాన్లన్నీ తయారు చేసుకుని మీరు వచ్చినట్లయితే నేను గుడివాడ పట్టణానికి కావాల్సినటువంటి అన్ని నిధులు ఇస్తానని చెప్పి ఈ రోజున ముఖ్యమంత్రి గారు స్వయంగా నాకు చెప్పడం చాలా సంతోషం కలిగించింది. దానికి అనుగుణంగా పట్టణ ప్రజల అభివృద్ధిని మనం దృష్టిలో పెట్టుకుని గుడివాడ పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేసి ప్రజల్ని ఏ విధంగా మెప్పించాలి అనే విధంగా గౌరవ సభ్యులందరూ సభ ఉందాతనాన్ని కాపాడే విధంగా అందరూ ప్రవర్తించాలని చెప్పి కోరుతూ ఏజెండా ప్రారంభించవలసిగా కోరుతా ఉన్నాం. కౌన్సిల్ సమావేశంలో కూడా మరి వందలాది మందిని పోలీసులు తీసుకొచ్చి వాళ్ళు మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన 10 మంది కౌన్సిలర్లు, గతంలో వాళ్ళకున్న 15 మంది కౌన్సిలర్లు, 25 మంది కౌన్సిలర్లను పెట్టి ఈ కౌన్సిల్లో ఏదో గొడవ సృష్టించాలి, ఏదో మా వాళ్ళందరి మీద దాడి చేయాలని చెప్పి భయభ్రాంతులు చేయాలని చెప్పి వీళ్ళంతా కూడా ప్రయత్నం చేశారు. వాళ్ళ గుడివాడ పట్టణ అభివృద్ధికి మేము పాటుపడతాం, మాకు సహకరించండి అని చెప్పి వాళ్ళు ఈ రకంగా గుడివాడ పట్టణ ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేసేటటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రుచి ఒకటే చెబుతున్నాం, మీరు ఇటువంటి భయాలు ఇటువంటి గొడవలు ఎన్ని సృష్టించినా కానీ మేము గుడివాడ పట్టణంలో ఈ అభివృద్ధి కోసం, గుడివాడ అభివృద్ధి కోసం కొడాల నాని గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా ఐక్యంగా ఉంటాం. గుడివాడ పట్టణ అభివృద్ధికి మేమంతా కూడా పాటుపడతాం. ఇటువంటి బెదిరింపులకి మేము లొంగే మనుషులం కాదు. ఏదైనా సరే ఉన్నా సరే మేము ఎదుర్కొంటే దమ్ము ధైర్యంగా మేము నిలబడతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు 31 తారీఖు కౌన్సిల్ మీటింగ్ అనౌన్స్ చేయడం జరిగింది. గతంలో శాసనసభ్యుడు చెప్పినప్పుడు ప్రతి మీటింగ్కి వస్తానని చెప్పి ఈ రోజున కొద్దిలాగా వెనకెళ్ళటం చాలా బాధాకరం. ఎందుకంటే ఈ రోజున మున్సిపాలిటీలో అభివృద్ధి చేస్తానికి ఇష్టం లేదు. కావున పట్టణాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తా మేము ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకుని ఈ రోజున ఈ విధంగా కౌన్సిల్లో సహకరించకుండా గతంలో కౌన్సిల్లో ఏ విధంగా చేశారో మనందరికీ తెలిసిందే. ఇవాళ అందరూ ఈ రోజున తోక ముడిసి వెనక్కి వెళ్ళాడైనా తప్పకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా చేస్తాం. మున్సిపాలిటీలో అన్ని రకాలుగా ఏదైతే ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇచ్చారో అన్నీ నెరవేర్చే విధంగా గుడివాడ పట్టణాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తానికి మేమంతా కూడా కృషి చేస్తాం. ఈ రోజున శాసనసభ్యుడు ఎటువంటి వేషాలు వేసినా సరే మాకేం భయం లేదు. ఇవాళ ఏ విధంగా అయితే స్పందించామో రాబోయే రోజుల్లో ఒక్క మాట తూలు నాడినా సరే నాలుగు కోసేస్తామని చెప్పి నేను ఎమ్మెల్యేకి హెచ్చరిస్తున్నా. అహర్నిశలు కష్టపడేటటువంటి నాయకుడు. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ప్రతి క్షణం ఆలోచిస్తూ కష్టపడేటటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీలో మేమందరం కూడా క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా ఉంటూ పట్టణ అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా పనిచేస్తూ ఉంటే అరాచకం సృష్టించాలని, అరాచకంతోనే ఏదైనా సాధించగలనని, రౌడీజంతోనే నేను ఏదైనా చేయగలననేది ఈ శాసనసభ్యుడు అనుకోవటం చాలా అసలు బాధాకరం, దౌర్భాగ్యం. మరి ఈరోజు కౌన్సిల్లో ఈరోజు ఆ విషయం వచ్చినప్పుడు కూడా మరి అడపా బాబ్జీ గారు వైస్ చైర్మన్ గారు కూడా చెప్పాడు,
ఇది కౌన్సిల్ గుడివాడ చరిత్రలోనే ఎప్పుడు జరగలేదు ఇంతకుముందు. ఈ మొన్న జరగడం చాలా తప్పే, మాదే తప్పు కాబట్టి మేము విచారం వ్యక్తం చేస్తామని చెప్పాడు. కానీ కనీసం ఎవరైతే ఆ సంఘటన పాల్పడ్డారో వాళ్ళు కనీసం మినిమం జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. నేనైతే అదే చెప్పాను, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. మేమైతే చంద్రబాబు గారి ఆదేశాల మేరకు గుడివాడ పట్టణాన్ని రావి వెంకటేశ్వర గారి నాయకత్వంలో పట్టణ అభివృద్ధే ప్రధాన ఎజెండా. రెండో ఎజెండా మాకు లేదు. మాకు భేషజాలు లేవు. ఎవరితోనైనా కలిసి పనిచేస్తాం. ఈ గుడివాడ పట్టణంలో ప్రజలు సుఖశాంతులతో ఉండాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి. వాళ్ళందరూ కూడా గుడివాడ అభివృద్ధి చెందితే ఇలా ఉంటుందా? చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఇంత అభివృద్ధి చేసిందా అనుకునే విధంగా పనిచేస్తాం. మీకు కూడా దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధిలో పోటీ పడండి, మాతో పాటు పోటీ పడండి. మీరు కూడా అభివృద్ధి చేయండి, మీరు కూడా తిరగండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి. అంతేగాని అది వదిలేసి అరాచకాలకి తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితిలో లొంగే పరిస్థితి ఉండదు. తెలుగుదేశం పార్టీ ప్రతి నాయకుడు ఎక్కరా చిన్న కార్యకర్త కూడా దీనికి ఎవరో కూడా మీ బుడతూపులకి బెదిరేవాడు ఎవడో లేడని చెప్తా ఉన్నా. మొన్న మున్సిపల్ మీటింగ్లో అయితే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ మరి ఎమ్మెల్యే కొడాల నాని ఆధ్వర్యంలో మరి ఆయన అరాచకంగా కౌన్సిలర్స్ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ఆయన ప్రవర్తన చూస్తూ ఉంటే మరి ప్రజాస్వామ్యం సిగ్గుతో తలవంచుకున్న పరిస్థితి ఈరోజు చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మన నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఎలవర్ శ్రీనివాస్ గారిని, రావి వెంకట సార్ని ఒకటే ఆదేశించారు. కలెక్టర్ కూడా మా ఎదురుగానే ఫోన్లో చెప్పడం, విశాఖపట్నం, విజయవాడ తర్వాత గుడివాడ పట్టణాన్ని అంత అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని చెప్పి చైర్మన్కి ఆదేశించడం. అదే రకంగా ఈ పట్టణ అభివృద్ధి 15 సంవత్సరాలు కుంటుపడిపోయింది. ఎప్పుడో ఎన్టీ రామారావు టైంలో ప్రారంభమైన అభివృద్ధి అక్కడ ఆగిపోయింది. ఈరోజు ఎలవర్ శ్రీనివాసరావు, రావి వెంకట సార్ ఆధ్వర్యంలో గుడివాడ పట్టణం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 3వ స్థానంలో ముందుకెళ్తామని చెప్పి తెలియపరుచుకుంటూ ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు మానుకుని కొడాలని ఒకటే సూచిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజాస్వామ్యం విలువలు కాపాడుతూ నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఇక నీకు 3 సంవత్సరాల టైం ఉంది, తర్వాత నీకు అవకాశం కూడా ఉండదు. ఇప్పుడు ఆ పట్టణాభివృద్ధి కోసం మా అందరితో కలిసి పనిచేసి గుడివాడ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్ళడానికి మరి అన్ని రకాలు కూడా నువ్వు సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మున్సిపల్ సాధారణ సమావేశం పోలీసుల పహారాలు జరపడం దారుణమని, నాయకులు స్వలాభాల కోసం కాకుండా ప్రజల సమస్యల కోసం సభలు నిర్వహించి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని సిపిఎం నేత ఆర్సీపీ రెడ్డి అన్నారు. స్థానిక సిపిఎం కార్యాలయం వద్ద సిపిఎం నేత ఆర్సీపీ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు జరుగుతున్న మున్సిపల్ సాధారణ సమావేశానికి సుమారు 100 మంది పోలీసులను పెట్టి నిర్వహించడం దారుణమన్నారు. జనరల్గా జరుపుకునే సభను కూడా పోలీసు బందోబస్తుతో జరుపుకోవడం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అన్నారు. ప్రజాస్వామ్య ప్రతినిధులతో జరపాల్సిన సభకు ఇంతమంది పోలీసులు రావడం ఎంత ఖర్చుతో కూడుకున్న పని అని, ఇంత ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తుందనడానికి గుడివాడ పట్టణం ఉదాహరణమని ఆయన వెల్లడించారు. గుడివాడ పట్టణం అభివృద్ధి చెందుతుంది అని అధికారులు అంటున్నారు. అభివృద్ధి సంగతి దేవుడెరుగు, కనీసం సాధారణ సభ నిర్వహించడం కూడా కుదరడం లేదని ఆయన అన్నారు. రాజ్యాంగ విలువలను కాలరాస్తూ ఈరోజు పోలీసులతో సభను నడిపించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు రాజేష్ మాట్లాడుతూ పార్టీలు మారిన నాయకులు ప్రజల సమస్యలను వదిలేసి సొంత ప్రయోజనాల కోసం కొట్టుకుంటున్నారన్నారు. ప్రజల సమస్యల గురించి మాట్లాడాల్సిన సభను పోలీసులతో నడిపించడం సిగ్గుచేటన్నారు. నాయకులు స్వలాభాల గురించి కాక ప్రజల గురించి సభలు నిర్వహించాలన్నారు. ఈరోజు గుడివాడ మున్సిపల్ సాధారణ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశానికి సుమారు 100 మంది పోలీసుల్ని పహారా పెట్టి ఈరోజు మున్సిపల్ సాధారణ సమావేశం జరుగుతుందంటే ఇది ఎంత ప్రజాస్వామ్యంలో ఎంత దౌర్భాగ్య పరిస్థితికి ఈరోజు దాపురించింది అనేది మనకి దీనికి అర్థమవుతుంది. జనరల్గా జరిగే సమావేశానికి కూడా పోలీసు బందోబస్తు పెట్టి జరుపుకునే దౌర్భాగ్య పరిస్థితి గుడివాడ రాజకీయాల్లో వచ్చిందంటే ఇంకా గుడివాడ అభివృద్ధి గురించి ఎవరు ఆలోచిస్తారనేది ఈరోజు ఆలోచించవలసిన అవసరం ఉంది. అట్లాగే ఈరోజు పోలీసు కూడా ఒక ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ప్రజాప్రతినిధుల సమావేశానికి ఇంత పోలీస్ ప్రొటెక్షన్ పెడుతున్నారంటే ప్రభుత్వ సొమ్ము ఎంత దుర్వినియోగం అవుతుందనేది దీన్ని బట్టి మనకి అర్థమవుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో పోలీసు రాజ్యం అమలవుతున్న పరిస్థితికి ఉదాహరణగా ఈరోజు గుడివాడ మున్సిపాలిటీని మనం తీసుకోవచ్చు. నిన్న కాక మొన్న మున్సిపల్లో అనేక సంవత్సరాల నుంచి కాంట్రాక్టులు డిపాజిట్ చేస్తే ఆ డబ్బులు ఇమ్మని వాళ్ళు ధర్నా చేస్తే కానీ ఆ డబ్బులు ఇస్తామని మున్సిపల్ అధికారులు ఒప్పందానికి రావడం జరిగింది. కాబట్టి ఈరోజు గుడివాడ పట్టణం అభివృద్ధి అనే పేరుతో ఏదో బ్రహ్మాండమైన అభివృద్ధి అవుతుంది అంటున్నారు. అభివృద్ధి మాట దేవుడేరు, కానీ సాధారణ సమావేశం కూడా జరుపుకోలేని దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు గుడివాడ మున్సిపాలిటీలో ఉంది అంటే
గుడివాడ పట్టణం అభివృద్ధికి ఎంత దూరం వెళ్తుందో మనందరం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్య విలువలను కూడా మంట కలిపి పార్టీలు మారటం, ఓ పార్టీలో గెలవటం, ఇంకో పార్టీలోకి మారటం, ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. అంటే దానికి ఉదాహరణగా గుడివాడ మున్సిపాలిటీని మనం తీసుకోవచ్చు అనేది ఒక ఉదాహరణగా ఈరోజు మేము సిపిఎం పార్టీగా చెప్పదలుచుకున్నాం. మన రాజ్యాంగ విలువలన్నీ అట్లాగే మన ప్రజాస్వామ్య విలువల్ని ఈరోజు కాలరాస్తూ పోలీస్ పహారాతో ఈరోజు ప్రజాప్రతినిధుల వ్యవస్థ నడిచే పరిస్థితి ఉంది. అంటే ఇంతకంటే సిగ్గుచేటు అయింది మరొకటి లేదని ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతూ ఉంది. దానికి ప్రజాప్రతినిధులు కూర్చొని ప్రజల యొక్క సమస్యల్ని, ప్రజల యొక్క పడే ఇబ్బందుల్ని పరిష్కరించడం కోసం మాట్లాడాల్సిన పరిస్థితి నుంచి ఈ రోజున పోలీసులు పహారా కాసే పరిస్థితికి ఈ రోజున గుడివాడని మార్చేసినటువంటి పరిస్థితి ఈ రోజున చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజల సమస్యలు మాట్లాడాల్సిన దానికి పోలీసు పహారా కాయించడం అంటే ఇంతకంటే మన రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితి ఇంకొకటి లేదని చెప్పి మేము సిపిఎం పార్టీగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అసెంబ్లీ జరిగిన పోలీస్ బందోబస్తుతోనే జరుపుతున్నారు. అలాగే జడ్పీటీసీ సమావేశాలు చేసినా అలాగే జరిపే పరిస్థితి రాష్ట్రంలో. ఈరోజు మున్సిపాలిటీలు ఇదే పరిస్థితి. చివరికి మండలాల్లో జరిగే సర్వసభ్య సమావేశాలకు కూడా పోలీసు పహారా పెట్టుకుని జరుపుకునే పరిస్థితి ఈ రోజున తెలుగుదేశం దిగజారినటువంటి పరిస్థితి ఉంది. ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి రాజ్యాంగ హక్కులను కూడా కాలరాసి ఈ రోజున ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళు, అలాగే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కూడా ప్రజల సమస్యలను కాకుండా వీళ్ళ వ్యక్తిగత సమస్యల్ని ఈ రోజున అందులోకి తీసుకొచ్చి రౌడీల్లాగా కొట్టుకుంటూ ఉంటే పోలీసులు బందోబస్తు పెట్టి ఈ రోజున రాష్ట్ర సొమ్ము మొత్తాన్ని ఈ పోలీసులకి ఇట్లా వీటికి ఖర్చు పెట్టి దుర్వినియోగం చేస్తూ ఉన్న పరిస్థితి ఈ రోజున ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని, గుడివాడ పట్టణాన్ని కూడా అభివృద్ధిలో ముంచి లేపుతామని చెప్పి ఈ రోజున చెబుతూ ఉన్నారు. ఇక్కడ చైర్మన్ గారు కూడా అధికార పార్టీలోకి వెళ్ళేటప్పుడు అభివృద్ధి ధ్యేయంగా వెళ్ళానని చెబుతూ ఉన్నాడు. అభివృద్ధి ధ్యేయంగా వెళ్ళి అభివృద్ధి చేసేటప్పుడు ఇంతమంది పోలీసుల్ని ఎందుకు పెట్టుకున్నారని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు సమస్యలు ప్రజలు ఎత్తి ప్రతిపక్షం చెప్పే సమస్యలు వింటే ఇంత ఇది ఉండదు కదా. ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కూడా మేము చెబుతూ ఉన్నాం. వాళ్ళు చెప్పే తప్పులుంటే మీరు సరిగ్గా ఆ కౌన్సిల్లో నిలదీసి అడగాలి తప్ప మీరు కొట్టుకుని ఈ రోజున ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ రోజున చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి పురపాలక సంఘం దేవాలయం లాంటిదని నందమూరి తారక రామారావు గారి క్రమశిక్షణ అందరూ అలవర్చుకోవాలని సీనియర్ కౌన్సిలర్స్ నెర్సు చింతయ్య, లింగం ప్రసాద్లు వెల్లడించారు. పట్టణ అభివృద్ధికి బాటలు వేసే పురపాలక సంఘం ప్రతి ఒక్కరికి దేవాలయం వంటిదని సీనియర్ కౌన్సిలర్ నెర్సు చింతయ్య అన్నారు. మంగళవారం కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కౌన్సిలర్స్లో జరుగుతున్న పరిణామాల పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పుల సంస్కృతికి చరమగీతం పలకాలని, సభా గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరి ప్రవర్తనను నిశితంగా గమనిస్తున్నారని, ప్రజాప్రతినిధుల ప్రవర్తనకు సమయం వచ్చినప్పుడు వారే తగిన రీతిలో బుద్ధి చెప్తారన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమకు క్రమశిక్షణ నేర్పారని, గత సమావేశంలో జరిగిన సంఘటనపై ఆయన అవినీతి పరులు, అల్లరి ముక్కలు తమ పార్టీలో లేరన్నారు. పోలీసులు పర్యవేక్షణలో సమావేశాలు నిర్వహించుకునే దుస్థితి ఏర్పడడం సిగ్గుచేటన్నారు. సభా నాయకునిగా దౌర్జన్యం చేసిన వారు క్షమాపణ చెప్పి తీరాల్సిందే అన్నారు. కోట్ల రూపాయల అభివృద్ధికి నిధులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలు తమకు కట్టబెట్టిన అధికారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు సభను వాయిదా వేసినట్లు ప్రకటించారు. లేకపోతే కర్రలు పెట్టి కొట్టడం, లేకపోతే ఇంకో రకమైనటువంటి సంఘటనలు ఈ సభలో జరగలేదు. వ్యక్తిగతంగా ఏదో పార్టీ మారని చెప్పని శాసనసభ్యుల సమక్షంలో ఒక గౌరవ గుడివాడ పట్టణ ప్రజలు రావడం, మరి గుడివాడ మీడియా చూసింది, గుడివాడ పోలీసు అందరూ కూడా చూశారు. అసలు సభలోకి రాకుండా ఒక రౌడీజంగా ఒక చైర్మన్ ని ఆపడం, మరి చెప్పుతో కొట్టడం అనేది ఇది దేవాలయం. ఈ గుడివాడ పట్టణానికి ఈ పురపాలక సంఘం అనేది ఒక దేవాలయం లాంటిది. ఇక్కడి నుంచి అభివృద్ధి పనులు చేయడానికి పూర్తి స్థాయిలో మనం ప్రజలకు హామీలు ఇచ్చి హామీల ప్రకారం మనం పనిచేయడానికి సిద్ధంగా ఇక్కడ ఉన్నాం. ఏదైనా పార్టీలు మారిన సమస్యలు ఉన్నా, లేకపోతే ఇంకేదైనా వేదికలు ఉన్నాయి, అవి వేదికలను మాట్లాడుకోవచ్చు. ఎవరికి ఉపయోగపడ్డారు, ఎన్ని సంవత్సరాలు ఏ వ్యక్తిని ఎవరు వాడుకున్నారు, ఎవరు పదవులు అనుభవించారు,
అది మీరు ఎందుకంటే మీరు బయట వేదికలు ఉన్నాయి మాట్లాడుకోవచ్చు. ఇది దేవాలయం, ఈ గుడివాడ పట్టణంలో గుడివాడ పరిపాలనకు సంబంధించినటువంటి దేవాలయంలో ఇక్కడ చెప్పులు విసిరే సాంప్రదాయం అనేది వ్యక్తిగతంగా విసరడం అనేది అంటే ఇది చెప్పులతో పోదు. ఇది అంటే గోండాయిజం రౌడీజం ఇలా ఊరుకుంటే మీరు ఏదైనా చేయగలం. జరుపుకుంటామా అంటే చాలా బాధాకరం. మరి దానికి కారణం కూడా చెప్పాలంటే గతంలో మేము పార్టీగా ఉన్నప్పుడు కూడా ఫండ్స్ మాకు లేనప్పుడు కూడా మరి చాలా విషయాల్లో కూడా మేము దాని గురించి హోదాగానే వ్యవహరించాం. కానీ ఇక్కడ మరి కౌన్సిల్ సమావేశంలో ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో మరి మీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేయడం అంటే చాలా బాధాకరం, చాలా శోచనీయం. ఎందుకంటే మనం అసలు కౌన్సిల్లో ఏజెండాకి ఇక్కడికి వచ్చి సమస్యల మీద మాట్లాడాలి, లేకపోతే ఏదైనా సమస్యలు ఉంటే సమస్యల మీద మాట్లాడాల్సింది పోయి మరి ఆ వచ్చే మనిషిని అదాటుగా దాడి చేయాలనుకోవటం మరి అంటే అది దొంగచాటుగా మనం ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం. మరి అదే విషయంగా మరి ఇంకా మనం ఏదైనా కూడా హోందాకి వెళ్ళాలి. మరి గతంలో మరి కౌన్సిల్లో మనం ఇప్పుడు ఉన్నటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది మరి జనం కూడా ఇవాళ చూస్తా ఉన్నారు. గుడివాడ పట్టణ ప్రజలందరూ కూడా మరి శాసనసభ్యులు చేసినటువంటి తీరు, 3 సార్లుగా ప్రవర్తించినటువంటి తీరు, మరి వాళ్ళ అభివృద్ధి జరుగుతూ ఉంది. అభివృద్ధిని ఆకాంక్షించి మరి మీరు పార్టీలోకి వచ్చారు. అభివృద్ధి అరాచకమా ఈ రెండు ప్రజలే నిర్ణయిస్తారు రాబోయే కాలంలో. కాబట్టి ఇప్పటికైనా కూడా సభ్యులందరూ కూడా హోందాగా వ్యవహరించి మన ప్రజల యొక్క సమస్యల మీద పోరాటం చేస్తే బాగుంటుంది. కానీ ఇలా చౌకబాటుగా ఏదో ఎత్తుగడలేసి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే దాన్ని తిప్పుకోవడానికి కూడా చాలా క్లియర్ గా పార్టీగా అంటే ఏంటంటే మేము కూడా ఒక పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ ఇది. ఆ పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా పనిచేస్తా ఉన్నాం, విద్యతో వ్యవహరిస్తా ఉన్నాం. ఎక్కడ కూడా ఆవేశానికి లోనైనా కూడా మా నాయకుడు ఎన్ని మాట్లాడినా కూడా ప్రతిపక్షం వాళ్ళందరూ కూడా హోందాగా వ్యవహరిస్తా ఉన్నారు. కానీ అలాంటి పరిస్థితులే మీరు ఆలోచించి ఇంకా ఏదో మేము చేద్దాం, ఏదో మేము రౌడీజం ప్రదర్శిద్దాం, మా పౌరుషాన్ని చూపిస్తాం అనే లెక్క అయితే విజ్ఞత మర్చిపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా ఒకసారి ఆలోచించుకోమని ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నా. స్థానిక వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ లో గ్రామీణ యువతి యువకులకు నెహ్రూ యువ కేంద్రం ట్రైనింగ్ ఆఫ్ యూత్ లీడర్షిప్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో 5వ రోజు ముగింపు సభలో 2nd క్లాస్ మెజిస్ట్రేట్ దేవు నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన వెల్లడించారు. గ్రామీణ యువతి యువకులకు నెహ్రూ యువ కేంద్రం ట్రైనింగ్ ఆఫ్ యూత్ లీడర్షిప్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో 5వ రోజు ముగింపు సభలో ముఖ్య అతిథిగా 2nd క్లాస్ మెజిస్ట్రేట్ దేవు నరసింహారావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ వారు గ్రామీణ ప్రాంతంలో గల 40 మంది యువతి యువకులను ఈ 5 రోజుల్లో అనేక నైపుణ్యాలతో శిక్షణ తీసుకున్న వారు మీ ప్రాంతాల్లో గ్రూపులుగా ఏర్పడి ఆ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఎటువంటి అనారోగ్యం రాకుండా ఉంటామని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ప్రోగ్రామ్ ని సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని అన్నారు. ట్రస్ట్ అధినేత వడ్డాది రాజేష్ గారు మాట్లాడుతూ మీ ప్రాంతంలో ఏదైనా సమస్య ఉంటే ట్రస్ట్ తరపున సహకారం చేస్తామని, ఉద్యోగం కావాల్సిన ప్రతి నిరుద్యోగికి 60 రోజుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ గ్రూప్ డిస్కషన్ శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ సిహెచ్ రాజశేఖర్ మరియు వై వెంకటేశ్వరరావు, హితీష, టి అరుణ తదితరులు పాల్గొన్నారు. అది కాకుండా మీరంతా ఇక్కడ చాలా చక్కగా 5 రోజులు నేర్చుకున్నారు. ఈ సర్టిఫికెట్స్ భవిష్యత్తులో బాగా ఉపయోగించుకోవాలని చెప్పేసి నా ఆకాంక్ష. మరియు మీరు మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేయడం, అటెండ్ అవ్వడం ఇవన్నీ నేర్చుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదవాలి. లైబ్రరీస్ ఉన్నాయి ఇక్కడ, బాపూజీ గ్రంథాలయం మంచి లైబ్రరీ, దాంట్లో ఏసీ కూడా ఉంది. మీరు 24 hours అక్కడ ఉండొచ్చు, ఒక రెస్ట్ ఆఫ్ పీరియడ్ తప్ప మిగతా అన్ని గంటలు అక్కడ చదువుకోవచ్చు. సివిల్ సర్వీస్ దగ్గర నుంచి ఐపీఎస్, ఐఏఎఫ్ ఇవన్నీ రైల్వే సర్వీస్ సంబంధించిన ఎగ్జామినేషన్ గైడ్స్ కూడా దాంట్లో ఉన్నాయి. మీరన్నీ బాగా అక్కడికి వెళ్ళి మీకు ఖాళీ టైంలో ఏ ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా అక్కడ ప్రిపేర్ అయితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. రిజర్వేషన్స్ గురించి ఆలోచించకండి, ముందు మీరు ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎలా కండక్ట్ చేయాలనేది మీరు ఆల్రెడీ నేర్చుకొని ఉంటారు. ఒకవేళ కనుక నేర్చుకుని పక్షంలో ఉంటే మళ్ళీ మీ సార్ని కానీ నన్ను కానీ ఎవరన్నా అప్రోచ్ అయితే ఇంటర్వ్యూస్ ఎలా కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ ఫియర్ పోవాలి, దాన్ని ఫోబియా అంటారు. ఇంటర్వ్యూ ఫోబియా. ఆ ఫోబియా వల్ల పోతే మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయగలరు.
ఇంటర్వ్యూ మాత్రం ముందే మనం గెట్ చేసుకోవాలి. ఎలాగ అడుగుతున్నారు, ఏంటి, ఎలాగ అడుగుతారు, ఇవన్నీ మనం ప్రిపేర్ అయితే ఎలాగ ఎగ్జామినేషన్ అయినా ఎలాగ ఇంటర్వ్యూస్ అయినా మనం ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. అది నా సూచన. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏ ఊరైనా పర్లేదు, ఏ గ్రామానికి గుడివాడ అని అక్కర్లేదు. కాపు కులస్తులకు సంబంధించిన ప్రోగ్రాం కొత్తగా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ ప్రోగ్రాంలో 3 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. 3 నెలలు కూడా ఇంగ్లీష్ నేర్పడం, కమ్యూనిటీ స్కిల్, డిజిటల్ ప్రోగ్రాం. మన వడ్డాది చేపట్టు డిజిటల్ ప్రోగ్రాం కాబట్టి ఆ డిజిటల్ ల్యాబ్ కూడా ఓపెన్ అవుతుంది. కాబట్టి దాంట్లో ఫ్రీగా 3 నెలలు నేర్చుకున్నందుకు కాపు కులస్తులకి, అంటే నిరుద్యోగ యువకులకి 18 దాటి 33 ఏళ్ళు ఎవరైనా సరే కాలేజీకి వెళ్ళకుండా మామూలు ఖాళీ ఉన్న పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో 5,000 రూపాయలు స్టైపెండ్ జరుగుతుంది. 3 నెలలు కలిపి 15,000 రూపాయలు. ఇది మంచి అవకాశం. చంద్రబాబు నాయుడు గారు కొత్తగా పెట్టిన స్కీమ్ కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఈ అవకాశాన్ని కాపు ప్రభుత్వంతో ఉపయోగించుకోవాలి. మరి ఇటువంటి ప్రోగ్రాం ప్రతిదీ కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వడమే కాక 100% ప్లేస్మెంట్ ఇవ్వడం కోసం యూరోపిక్స్ కంపెనీ వాళ్ళు, అది పెద్ద కంపెనీ, బండాయి కంపెనీ ఇక్కడికి వచ్చారు. నాకు ఉద్యోగం లేదు అనే మనిషి ఉండరు. ఆ ట్రైనింగ్ అలా ఇస్తాం. ఏదో తూతు మొత్తం ట్రైనింగ్ కాదు. ఆ ట్రైనింగ్ కూడా మీరు ఇప్పుడు మీరు లేడీ అయ్యారు అనుకోండి, మీకు ఇక్కడ ఉద్యోగం ఇచ్చారనుకోండి, పెళ్ళైన తర్వాత హైదరాబాద్ వెళ్ళారు అనుకోండి, అక్కడ మీకు వీళ్ళ నెంబర్, టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకు హైదరాబాద్లో కూడా ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి అవకాశం ఈ కంపెనీకి ఉంది కాబట్టి మేము దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. కానీ ప్రతిదీ కూడా ట్రస్ట్ తరఫున చేసే ప్రతి ప్రోగ్రాం కూడా మీరు ఉపయోగించుకొని మీ ద్వారా కాపు కులస్తులు ఉంటే చెప్పండి, మేము వాళ్ళకి టైం ఇస్తాం. వచ్చండి మెయిన్ గా మనకి పిల్లలకి స్కిల్స్ అనేవి లాకింగ్ అవుతున్నాయి. సో ఆ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఈవెన్ ఫర్ మనం విలేజ్ వాళ్ళని కూడా పిలిపించి మనం వాళ్ళందరికీ స్కిల్స్ అంటే గ్రూప్ డిస్కషన్స్ ఎలా కండక్ట్ చేయాలి, స్టేజ్ ఫియర్ ఎలా పోగొట్టుకోవాలి, ఇంటర్వ్యూ స్కిల్స్ ఎలా అటెండ్ అవ్వాలి, ఇవన్నీ కూడా కోర్సెస్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇవన్నీ కూడా 5 days వాళ్ళకి నేర్పించి ఈ ప్రోగ్రామ్ అనే దాన్ని కండక్ట్ చేశాం. స్థానిక ఎండిఓ కార్యాలయంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా కార్యక్రమానికి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన అర్హులకు పెన్షన్ పత్రాలను అందించారు. స్థానిక ఎండిఓ కార్యాలయంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పథకం కింద వచ్చిన పెన్షన్ పత్రాలను టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు అర్హులకు అందించారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మొదటి సంతకం రైతు రుణమాఫీపై చేసి రైతులను, ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారన్నారు. గత పాలకులు చేసిన పాపానికి రాష్ట్రం 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ప్రజలకు ఎటువంటి లోటు రాకుండా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని ఇటీవల జరిగిన గ్రామ సభలో నిర్ణయించారు. ఎప్పుడూ లేని విధంగా 1,50,000 రూపాయలతో డబుల్ బెడ్రూమ్ గృహాలను అందించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా తూర్పు కృష్ణా డెల్టా కమిటీ చైర్మన్ గుత్తా చెంటి మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించడం తెలుగు ప్రజల అదృష్టమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన అనేక కార్యక్రమాలలో ఎన్టీఆర్ భరోసా ఒకటని, అందరూ ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలన్నారు. 16,000 లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతానన్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. చేసిన సోదర సోదరిమణులు అందరూ కూడా నా నమస్కారాలు. మొన్నే 2వ తారీఖు నుంచి 11వ తారీఖున మా జన్మభూమి పూర్తి చేసుకున్నాం. చాలా బ్రహ్మాండంగా గ్రామాల్లో జన్మభూమి స్ఫూర్తితో చాలా కార్యక్రమాలు, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా గ్రామాల్లోకి వచ్చి మీ యొక్క సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేశాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో హామీ ఇచ్చారో, తొలి సంతకం రైతు రుణమాఫీ కానీ డ్వాక్రా రుణమాఫీ కానీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే 2వ సంతకం ఈరోజు ఎన్టీఆర్ భరోసా కింద 5 రెట్లు భరోసా ఉండే విధంగా 200 నుంచి 1,000 రూపాయలు, అదేవిధంగా వికలాంగులు కానీ విడోస్ కానీ 500 నుంచి 1,500 రూపాయలు చేయడం చాలా సంతోషం. వాళ్ళ ఎందుకంటే ఈ రోజున పేదవాడికి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మనందరికీ ఆర్థిక పరిస్థితులు మన రాష్ట్రానికి ఏ విధంగా ఉన్నాయి మీ అందరికీ తెలిసిందే. గత పాలకులు చేసిన అన్యాయానికి 16,000 కోట్ల లోటుతో ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరికి లోటు రాకుండా ఈ యొక్క కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళి చాలా సంతోషం. ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నా. ఈరోజు ఇంకా అనేక కార్యక్రమాలు, ఈరోజు రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి కూడా అర్హత ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వం మొన్న తీసుకున్న నిర్ణయంలో చాలామందికి గ్రామ సభల ద్వారా ఇచ్చాం. ఇంకేమైనా అర్హత ఉంటే తప్పకుండా రాబోయే రోజుల్లో రేషన్ కార్డులు ఇచ్చి
ప్రతి ఒక్క వ్యక్తికి 4 కేజీల నుంచి 5 కేజీలు పెంచడం జరిగింది. అలాగే హౌసింగ్ విధానం కానివ్వండి, పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం. గ్రామాల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా 1,50,000 రూపాయలతో ఈ రోజున 2 బెడ్రూమ్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఈ ప్రభుత్వం చెప్పి గుర్తు చేస్తూ, ఇక రాబోయే రోజులు ఇంకా మరిన్ని పథకాలు. ఇవాళ ఆరోగ్యపరంగా అయితే ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ కింద 2.5 లక్షలతో కార్పొరేట్ వైద్యం అందించే విధంగా కార్యక్రమం చేపడుతున్నాం. అలాగే ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుని ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, గతంలో ఏ విధంగా అయితే రైతు రుణమాఫీ చేశాం, డ్వాక్రా రుణమాఫీ చేశాం, ఎన్ని ప్రతిపక్షాలన్నీ కూడా అవాస్తవాలు చెప్పి వాళ్ళ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. అన్నీ కూడా గమనించాలి. వాళ్ళ మంచి ముఖ్యమంత్రి, పేదలకి అండగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీ అందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. పెన్షన్ కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథి మన రావి వెంకటేశ్వర సారు, అలాగే ఎండిఓ గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా, వేదిక ముందు ఉన్నటువంటి మహిళా తల్లులు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా. మరి మన అదృష్టం తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ఆ రోజు స్థాపించడమే మన ఆంధ్ర రాష్ట్ర అదృష్టం. అప్పటి నుంచి కూడా ఆయన పార్టీలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మన రాష్ట్ర అభివృద్ధి కోసం మరి అనేక రకమైన కార్యక్రమాలు చేపట్టడం, దాంట్లో భాగంగానే ఎన్టీఆర్ భరోసా. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని ఈ ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం మన ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తుంది. ఖచ్చితంగా దానికి మన చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారని తెలియపరుచుకుంటూ, మరి 16,000 కోట్ల రూపాయల రుణాలు అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి కూడా మరి డ్వాక్రా రుణాలు కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, మరి రైతు రుణమాఫీ కూడా ఈ ఆనాడు 24,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి రైతు అభివృద్ధి కూడా మరి నడుము బిగించి, అట్లాగే మరి నవ ఆంధ్ర రాష్ట్ర నిర్వహణలో కూడా చురుకైన పాత్ర పోషించు ప్రపంచంలోనే గొప్ప రాజధాని నిర్మించడానికి ఆయన పునాదులు వేస్తూ ఉన్నాడు. మరి ఈ రోజున పెన్షన్దారులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకుని మీ ఆశీస్సులు అన్నీ కూడా చంద్రబాబు నాయుడికి ఇవ్వాలని చెప్పి, మళ్ళీ రాష్ట్రానికి ఆయనే ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి, మన రాష్ట్రం ఆయనైతేనే అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది. మన బిడ్డల భవిష్యత్తు కూడా అనేక రకాల కార్యక్రమాలు చేపడతా ఉన్నాడు ఆయన. ఖచ్చితంగా మీరందరూ, మహిళలు, పెద్దలందరూ కూడా మరి ఆయన మీరందరూ ఆశీస్సులు ఇచ్చినట్టయితే మన రాష్ట్ర అభివృద్ధి ముందుకు పోతుంది తెలియపరుచుకుంటూ, జై చంద్రబాబు నాయుడు, జై జన్మభూమి. ఈ విషయం ఈ రోజు యొక్క ప్రోగ్రాం గురించి అందరికీ తెలుసు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మరి ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా మరి కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే మరి 200 రూపాయలు మరి ఉన్న పెన్షన్స్ని ఒక్కసారి 5 రెట్లు పెంచి 1000 రూపాయలుగా చేయడము, మరి వికలాంగుల పెన్షన్ని 1,500 రూపాయలు చేయడము, మరి ఈ విధంగా మరి ఎంత ఆర్థికంగా భారమైనప్పటికీ కూడా మరి ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను నిరూపించుకొని మరి అందరికీ కూడా ఇంటికి పెద్ద కొడుకులా ఉంటానని అభయమించి మరి అభయహస్తంలాగా ఎన్టీఆర్ భరోసాగా మనం ముందుకు సాగుతున్న మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మీ అందరూ కూడా మరి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందుతున్నందుకు మరి మీ అందరికీ కూడా తెలుసు. మరి ఎవరైతే ఈ యొక్క సహాయాన్ని మీకు అందించారో మీరందరూ కూడా ఆ యొక్క మరి మనసులో పెట్టుకొని మీరు ఒక గవర్నమెంట్కి తోడ్పాటును అందించవలసిందిగా కోరుతున్నాను. మన గుడివాడ రూరల్ మండలానికి 330 పెన్షన్లు, అంటే నియోజకవర్గానికి 2,000 కొత్త పెన్షన్లు మంజూరు కాగా మరి నియోజకవర్గ ఇన్ఛార్జి మరి శ్రీ రావి వెంకటేశ్వరరావు గారు మనకి 330 పెన్షన్లు ఇవ్వడం జరిగింది. మనం వాటన్నిటిని కూడా ఆన్లైన్ చేసి అప్లోడ్ చేయగా డిఆర్డిఏ నుంచి మనకి ఇప్పుడు 323 పెన్షన్స్ మంజూరైనాయి కొత్తగా. మరి వాటిలో వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. పోలీస్ పహారాలో నిర్వహించిన మున్సిపల్ సాధారణ సమావేశాన్ని వాయిదా వేసిన మున్సిపల్ చైర్మన్ యదవర్తి. పురపాలక సంఘం దేవాలయం లాంటిదన్న నెరసు చింతయ్య. ఎన్టీఆర్ గారి క్రమశిక్షణ అందరూ అలవర్చుకోవాలన్న లింగం ప్రసాద్. ఎండిఓ కార్యాలయంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం, అర్హులకు పింఛన్ పత్రాలు అందించిన రావి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.